ఇట్లా రాకోకుండా ఉంటే ఇట్లా వస్తుంది కదా నీకు పొగ. ఏందో అది ఇట్లా పెట్టుకొని ఉంటే బాగుంటుంది, నాకే వస్తుంది పొగంత మనకి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. చలి చంపేస్తుంది. ఏమ్మా జాలీ మాస్టర్, రాను వస్తావు పట్టుకొని. ఏం టిఫిన్? దోశనా? సర్లే, ఆ దోశ పిండి అంతా ఒక దాంట్లోకి ప్యాక్ చేసి, చట్నీను ఒక దాంట్లోకి ప్యాక్ చేసి ఎక్కడ పోతావు? గోనుపట్ట కట్టుకో. గోదావరి పోతావా? గోనుపట్ట కట్టుకో. నువ్వు కట్టుకో గోనుపట్ట. గోనుపట్ట కట్టుకొని రెడీగా తొందరలో చెప్తా నీకు. సర్ప్రైజ్ ఉంది, బయటికి పోదాం. గోనుపట్ట ఏంది మళ్ళీ? నువ్వేంది అట్లా అవులాగి మాట్లాడుతావు? కాదు, బుడుక్స్ బుడుక్స్ చెప్పేది. బుడుక్స్ అంత పెద్దది ఎందుకు నీకు? ఆడ రోడ్డు మీద దోశలు ఎరిస్తా. నాకేం పట్టారా కర్మ చేసే? కర్మ ఎందుకు ఉంటుంది? అది కర్మ అనకూడదు ఎప్పుడు. నాకే నువ్వే. నాకు వచ్చింటే నేనే వేస్తా. అంటే నువ్వు అన్ని తప్పించుకుంటావులే. దోశలే పని ఎక్కువ వేద్ది, మనకి ఎంత అవసరం. చాలే, మిగిలితే ఎన్నికి తెచ్చుకోవచ్చు. సాల్కి వస్తే అంతేగా. ఉగాది ఆడేవరన్నా వచ్చిరి. ఏమ్మా చట్నీ గిట్నీ అంతా రెడీనా? రెడీ. తొందరగా తొందరగా అంటే ఏం పెద్ద చేసేదేం లేదు కానీ కట్స్ తిరిగినాయి కదమ్మా నీకు. అసలు ఎక్సైజ్ జిమ్ పోతుంటే రేయ్ ఏజ్ ఎంకరేజ్ చేయరా. ఈ పైన పెట్టుకోవచ్చు కదా, వద్దా? ఆడ పెడదాంలే విష్ణు. ఎక్కడికిరా చెప్తా, తట్టుకో. చెప్పు ఏంది? వాటర్ అప్పటి నుంచి చెప్తానే ఉన్నావు. చెప్తా కదా నీకెందుకు. తొక్కులాడద్దు, తొక్కులాడకూడదు ఎప్పుడు. నువ్వు అన్ని నాంచుకొని ఉంటావు. నీకైతే ఏందని చెప్పేది మటుకు నిమిషాల్లో చెప్పేది. అన్నది ఏంది అది అదిరిస్తాను అట్లే. మళ్ళీ నువ్వు దోలు మళ్ళా తీసు. కానీ బుడుక్స్ ఎట్లుంది స్పాట్? చాలా బాగుంది. ఏమన్నా చెప్పు కొంచెం ప్లేస్. ఎందుకు కూర్చోడానికి? నీకు ఎప్పుడు కూర్చుంటావా? ప్లేస్ సాప్ వేసుకోవడానికి. ఆడైనా బాగుంటాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? తోటలోకి వచ్చినాము. సొంటి కాపీ చేస్తున్నాను, అది పాలు వేస్తున్నానండి. ఫస్టే స్టవ్ మంట ఎంత బాగా వెలిగిందండి. సతాయికోకుండా సూపర్గా వచ్చింది వాటర్. నిజంగా అండి, ఇట్లా పోయి ఫస్ట్ ఏది అంటుకోదు, సతాయిస్తుంది. ఫస్ట్ మేము ఆయిల్ ఏం కూడా వేయకోకుండా నేను పేపర్ మాత్రమే పెట్టి వెలిగించినాను. చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇది అయిపోయిన సొంటికాయ అయిన తర్వాత దోశలు పచ్చడి ఇంట్లో చేసుకొని వచ్చినాము. వీడు లేకపోయా చూపిలేదు. ఇప్పుడు నెక్స్ట్ చేసేటప్పుడు దోశ పచ్చడి చూపిస్తాను. చూడండి మంట ఎంత బాగా వెలుగుతానంటే. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఏమ్మా ఎట్లుంది? సూపర్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పొగంత మనకి వస్తాను. దాని సెటప్ మార్చుకుంటారా? ఇట్లా పెట్టుకోవాల్సింది. ఇట్లా వస్తుంది. ఇంకేం చేయలేం.
ఇట్లా కట్టిపోయి మీద పొంగు వస్తుంది. ఏం పాలు కూడా పొంగా. బెల్లం వేస్తున్నా, సొంటి వేస్తున్నా. సొంటి పౌడర్ చేసి పెట్టుకుని ఉంటాను. అవునత్తయ్య, ఇప్పుడు మనము గ్యాస్ స్టవ్ మీద అయితే పాలు పొంగితే సిమ్ లో పెట్టుకుంటాము. మళ్ళీ ఈడ ఎట్లా? పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం? కట్టలు లాగేసుకొని పెట్టుకుంటా ఉండాలి అంతే. మళ్ళీ కావాలంటే అంతే లోపల దుబ్బేది. అన్ని బాగా కుదిరినాయి. బాగుందా సొంటి కాఫీ? సూపర్ ఉంది అత్తయ్య. బాగుందా? సూపర్ ఉంది. సొంటి కాఫీ సూపర్ అండి. మీరు కూడా చేసుకొని తాగండి, ట్రై చేయండి. సొంటి అంతా దంచి మిక్సీ కాడిచి డబ్బాలు వేసుకోండి, బెల్లం వేసుకొని సొంటి తాగండి. కాఫీ బదులు ఇది తాగండి, చాలా మంచిది, చలికి బాగా హెల్త్ మంచిది. ఇట్లా ఇన్ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్లా వస్తుంది కదా పొగ. ఇట్లా రాకోకుండా ఉంటే ఇట్లా వస్తుంది కదా నీకు పొగ. ఏందో అది ఇట్లా పెట్టుకొని ఉంటే బాగుంటుంది, నాకే వస్తుంది. దోశ ఎట్లా వేసుకోండి మీరు కూడా. నెక్స్ట్ టైం దోశకి ఏమేమి వేయాలో అన్ని చూపెడతాను నేను. ఇప్పుడు ఎట్లా చెప్తారు, ఆడించేటప్పుడు అన్ని వేసేటప్పుడు నానబెట్టేటప్పుడు చూపిస్తాను. సూపర్గా ఉంటాయి, మెత్తగా దూదులు ఉన్నట్లు ఉంటాయి. ఇట్లా చూడండి. చాలా బాగుంటాయి స్మూత్గా దోశలు. నువ్వు తినవు కదా, అయిపోయింది. పొద్దున్న పెట్టింటే సరిపోయింది అక్క. మరి తీసేసి ఇంకో దోశ వేస్తావా? వీడియో తీస్తా. ఇప్పుడు తీలేదా? ఏం అనుకున్నా కొడుకురా, నేను చెప్పిందంత వేస్ట్. అదే ఎట్లా కట్టలేక వేసుకొని తినేసి. నేను ఆ దోశ ఏనుగా అదే తీసుకో. అయిందా? రాలేదా పీకేకి? తనకలాడతాను. అది పీకు. నల్ల చెరుకు. అవునమ్మా. రాలేదా? ఇది తెచ్చుకోలేదా షాప్? మళ్ళా తెచ్చుకొని వద్దామా? కాదే, పోయి హెల్ప్ చేయి. ఏంటి అట్లా చూస్తాను మా? ఏంది మా నువ్వు అట్లా ముష్టి యుద్ధం చేస్తాను? రాదు, నా వల్ల కాదు. నీ కాంది ఏంది? సాపాది కింద పెట్టి పీక్ ఎందుకు రాదా చూద్దాం. పీకో, ఎట్లా రాదు? అంతే, పోయినట్లే ఇంకా. ఇది కంకిలు చూపి బుడుక్స్ బాగా వచ్చినాయి కదా మా? ఇట్లా చూపిమా, బాగా వచ్చినాయి కదా. అట్లే తినచ్చు, దాన్ని తిని చూపిమా మా. సద్ద కంకులు అయితే తినిండు. ఇవి కూడా తినచ్చు తెలుసా? అంటే పొడి అంతా రాలిపేసి తినాల, కాల్చి. మా చేయి చూపి, చేయి చూపి. ఆ పక్కన చేయి చూపి, రైట్ సైడ్. ఈడ కాదు, రైట్ సైడ్ చేయి తిప్పుకుంటాను కదా. వాళ్ళకు ఈ పక్క వాళ్ళకి వస్తానమని చెప్పు. నాకేం బట్టి చెప్పేది అట్లా కాదు, మనం పోతానమ్ము వాళ్ళకి చెప్పుకుంటే ఎట్లా? చెప్పేదానికి చూపిస్తే తప్పేముంది ఇప్పుడు? ఎందుకు చెప్తారు? సేఫ్టీ.